ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబుని. మన హిందువులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసం ఇది. ఈ కార్తీక మాసంలో మీకు అద్భుతమైన మహాదేవుని సన్నిధానాన్ని దర్శనం చేసుకోవడానికి మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇదేదో కాదు ఫ్రెండ్స్, మన పవిత్రమైన అరుణాచలం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు అరుణాచలం గిరి ప్రదక్షిణ అని చెప్పేసి ఎంతో పట్టుదలతో పనిగట్టుకొని వెళ్ళి మరీ దర్శనం చేసుకొని వస్తున్నారు. ఇది మెయిన్ ఈస్ట్ గోపురం, ఇది ఫస్ట్ చూపించింది. అక్కడి నుంచి వచ్చేటప్పటికి అక్కడ వెస్ట్ గోపురం, తర్వాత వెనకాలే గిరి. ఆ కొండనే గిరి అనమాట, గ్రీన్ కలర్లో ఉన్నది. 4 గోపురాలు, 4 పక్కల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ దేవాలయ నిర్మాణం ఒక అద్భుతం ఫ్రెండ్స్. ఆ అద్భుతాన్ని ఇక్కడ మినియేచర్ రూపంలో దేవాలయం కోనేరు పక్కనే నిర్మించి పెట్టారు. ఆ మహాశివుడి దేవాలయం మీ అందరికీ దర్శనం చేపిద్దామని చూపిస్తున్నాను, చూడండి ఎంత అద్భుతంగా కట్టారో ఇది. పూర్వకాలంలో విష్ణు బ్రహ్మలు నేనే గొప్ప అంటే నేనో గొప్ప అని వాదనకు దిగితే మహాశివుడు అగ్నిస్తంభంగా మారి పాదాలు, శిరస్సు కనుగొనమని చెప్పేసి విష్ణు బ్రహ్మలకు సవాలు విసిరాడంట. ఆ సందర్భంలో ఇక్కడ వెలిసిన ఆ అగ్నిలింగమే అరుణాచలం. ఇక్కడ ఎంతోమంది మహర్షులు తపస్సు చేశారంట ఫ్రెండ్స్. రమణ మహర్షి గారు కూడా ఇక్కడ తపస్సు చేశారంట. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్ ఇది కార్తీక మాసంలో దర్శనం చేసుకొని మీకు కూడా ఆ దేవాలయం మొత్తం చూపిస్తున్నాను, చూడండి. వీడియోని నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన దేవాలయం, మన హిందువులకు చాలా పవిత్రమైన దేవాలయం ఇది అరుణాచలం. దేవాలయానికి వెనక బాగానే గిరి ఉంటుందన్నమాట. ఆ గిరి అంటే గుట్ట. దేవాలయం ఉత్తర గోపురం ముందు స్టార్ట్ చేసి 14 కిలోమీటర్లు నడిచి మళ్ళీ దేవాలయం ఉత్తర గేట్ ముందర గిరి ప్రదక్షిణం ముగుస్తుందన్నమాట. ఆ గిరి ప్రదక్షిణలో భాగంగా 10 లింగాలు దర్శనం చేసుకుంటాము. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ.